నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోతుంది. ఇంటా బయట లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటుంది మహిళలకు రక్షణ దిశగా పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాలు వచ్చాయి. అయినా కూడా మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు కొందరు కామాంధులు. ఈ మధ్య హైదరాబాద్లోని ఓ మెట్రో ట్రైన్లో మహిళను అసభ్యకరంగా తాకుతూ వికృతానందం పొందాడు ఓ కామాంధుడు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజా రవాణాలో గమ్యస్థానాలకు చేరాలంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువగా మెట్రో ట్రైన్ను ఆశ్రయిస్తుంటారు అందరూ. ఇది రద్దీగా పెరిగింది మెట్రో ట్రైన్ వలన. ఈ రద్దీగా ఉన్న ట్రైన్ను అదునుగా భావించిన కామాంధుడు యువతి పట్ల వికృతంగా ప్రవర్తించాడు. అయితే ఇది గమనించిన మరో యువతి ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో అది కాస్త వైరల్గా మారింది. ఇలా రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. అసభ్యకరంగా తాకుతూ మమ్మల్ని ఎవరేమి చేస్తారులే అంటూ విర్రవీగుతున్నారు. మహిళలకు రక్షణగా ఉంటున్న దిశ పోలీసులను మెట్రో స్టేషన్లో కూడా ఉంచాలని కోరుతున్నారు. మరి అసలు ఈ కామాంధుల్ని నుంచి మహిళలను కాపాడాలంటే ఎలా? అసలు ఏం చేస్తే మహిళలకి రక్షణ కలుగుతుంది? దీనిలో మహిళల పాత్ర ఎంత దాగి ఉంది? అదేవిధంగా సమాజంలోని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎంతవరకు తమ పాత్రని దీనిలో పోషించాల్సి ఉంటుంది ఈ అవగాహనకు సంబంధించి? ఇదే విషయాన్ని గురించి మరింత సమాచారం చర్చలో తీసుకుందాం. మనతో చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఉమెన్ యాక్టివిస్ట్ సంధ్య గారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రాజు గారు కూడా మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ కన్వీనర్ బి వరలక్ష్మి గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం మానసిక వైద్య నిపుణుడు శ్రీధర్ రాజు గారితో మాట్లాడదాం. శ్రీధర్ రాజు గారు నమస్తే సార్. ఎస్ శ్రీధర్ రాజు గారు. నమస్తే అండి. శ్రీధర్ రాజు గారు, అసలు మహిళలకి రక్షణ కరువైందంటానికి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు ఈ నాగోల్ నుంచి వెళ్ళే మెట్రో ట్రైన్లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త వైరల్గా మారింది. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని మనం అదుపు చేయవచ్చు? కామాంధులను కొంతమందిని సమాజంలో వీళ్ళని ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉండాలంటారు? దీన్ని పరిష్కరించాలంటే మార్గాలు ఏమున్నాయి అంటారు? వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటంటారు? ప్లీజ్. నిజంగా ఈరోజు ఈ మెట్రో ట్రైన్ లో జరిగినటువంటి సంఘటన గురించి ఒక సైకియాట్రిస్ట్ గా నన్ను మాట్లాడమని మీరు అడిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటిదంటే హ్యూమన్ బిహేవియర్ అంటాం. మనిషి ప్రవర్తన నియమావళి, మనిషి ప్రవర్తన సంస్కారము, వీటిని మించి ఒక మానసిక వైద్యునిగా నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటిదంటే మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటనను ఎంతో అమానుషమైన విషయంగా, ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్కోటకుడుగా, ఒక దుష్టుడుగా చాలా మంది చిత్రీకరించడం అనేటువంటిది ఈ యూట్యూబ్ లో నేను చూస్తూ వచ్చాను. అయితే ఇక్కడ మనం బాధాకరమైనటువంటి విషయం ఏంటిదంటే మన సమాజం లోపట మానసిక రుగ్మతల గురించి సరి అయినటువంటి అవగాహన లేదు. దీని మీద అట్లీస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు జర్నలిస్టులకు కూడా చాలా మందికి ఈ జరిగినటువంటి సంఘటనను ఏ విధంగా విశ్లేషణ చేయాలి, దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటిది అనేటువంటిది, శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది చాలా వరకు మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి మనకు ఎమోషనల్ రియాక్షన్ అనేటువంటిది ఉండడం అతి సహజం. కానీ ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఇటువంటి ప్రవర్తనలో కూడా మనం చూస్తున్నామో
ఆ వ్యక్తి యొక్క డిజార్డర్ ను పీపింగ్ టామ్ అంటాం. ఇది ఒక పారాఫిలిక్ డిజార్డర్ అని కూడా అంటాం. అంటే మనకు సెక్షువల్ బిహేవియర్ లోపల ఒక విపరీతమైనటువంటి తత్వం అన్నట్టు. ఇప్పుడు ఈ పీపింగ్ టాము, వాయరిజము, ఎగ్జిబిషనిజము అంటే ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అంటాం. ఇప్పుడు ఇతనిది మనము ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఒక మానసిక వైద్యునిగా నేను కోరుకునే విషయం ఏంటిదంటే, ఇతను ఒక కామాంధుడు, చిత్తకార్తి కుక్కే ఇట్లా ఈ విధంగా అనేకంటే అతని పారాఫిలిక్ డిజార్డర్ తోని బాధపడుతున్నాడు. ఎదుటివారి కాన్సెప్ట్ లేకుండా, ఎదుటివారికి ఇబ్బందిని పట్టించుకోకుండా తను ఎక్కడ ఉన్నాను అనేటువంటి ఒక స్పృహను కోల్పోయి అతని లోపల ఉన్నటువంటి మానసిక రుగ్మత అతని ఈ సెక్షువల్ అంగాలను వాడు చూపించడానికి ముందుకొచ్చాడు అనేటువంటిది మనం గమనించాలి. అక్కడ ఈ ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ ఏదైతే ఉందో దీనికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇది సైకోథెరపీ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, లేదా దానికి తగినటువంటి యాంటీ డిప్రెసెంట్ ట్రీట్మెంట్ అంటాం. దీని లోపల ఇంపల్సివిటీని తగ్గించడము, అతని ఆబ్సెసివ్ కాంబినేషన్స్ ఆలోచనలను తగ్గించడము, ఈ బలహీన నుంచి బయటికి తీసుకురావడానికి SSRIs అనే మనము జనరల్ గా సైకియాట్రిస్టులుగా మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే మన మానసిక సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఈ విపరీత ధోరణి అనేటువంటిది, అంటే ఇప్పుడు మెట్రోలో ట్రైన్ జర్నీ చేయడం అనేటువంటి కామన్ మ్యాన్ నీకు తప్పని విషయం. అది ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను ప్రశ్నను వేడుకునే విషయం ఏంటిదంటే, అతన్ని ఒక మూర్ఖుడనో, కామాంధుడనో, చిత్తకార్తె కుక్క అనో అభివర్ణించకుండా అతను ఒక మానసిక రుగ్మతతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి. అతనికి ఒక పారాఫిలిక్ డిజార్డర్ ఉన్నది. అందువల్లనే ఇతను సెక్షువల్ లేకుంటే కామానికి సంబంధించినటువంటి విపరీత ధోరణులను ప్రదర్శిస్తున్నాడు. ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అనేటువంటిది అతనికి ఉండొచ్చు అనేటువంటిది మనం గమనించమని కోరుతున్నాను. శ్రీధర్ రాజు గారు, ఇంకొకటి ప్రధానంగా ఇలాంటి ఎవరైనా చేసినప్పుడు తను నార్మల్ అవడానికి అతనికి ఏమన్నా వేరే సర్జరీస్ లాంటివి ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే చాలామంది మీరు మీ పరిభాషలో మీరు చెప్పాలంటే కౌన్సిలింగ్ అంటున్నారు. కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఉంటాయంటారా తను రుగ్మత నుండి కోలుకుంటానికి? అంత తీవ్రమైనటువంటి వ్యాధి కూడా కాదండి అది. అది ఒక ఆలోచన విధానం లోపల తనకు ఒక రుగ్మత అంతే. ఇది తన చెప్పండి ప్లీజ్. సెక్స్ అంగాలను, సెక్స్ ఆర్గాన్స్ ను తను జిప్ తీసి చూపించడం అనేటువంటిది జరిగింది. ఇది తను చేయాలని చేసినట్టు అనిపించినా గానీ తన మానసిక రుగ్మత వల్ల తను ఏం చేస్తున్నాడు, దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక సెన్స్ ని తను కోల్పోవడం జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఈ పారాఫిలిక్ బిహేవియర్ లో పీపింగ్ టామ్ అని ఉంటుంది. అదేంటంటే ఆ పక్క లేడీస్ ఎవరైనా రూమ్కి వెళ్ళినప్పుడు చూడడము, ఈ మాల్స్ లోపల డ్రెస్సింగ్ రూమ్లలోకి తొంగి చూడడము, ఈ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే తొంగి చూడడము, ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా వాయిస్టిక్ డిజార్డర్ అని ఉంటుంది. ఇది పక్క వాళ్ళని చూడడానికి దీంట్లో కూడా ఒక రకమైనటువంటి వాళ్ళకు ఒక భావోద్వేగము, వాళ్ళకు ఒక ఆబ్సెషన్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటది. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ మనం ఏదో భావోద్వేగాలకు గురి కాకుండా, అభద్రతకు గురి కాకుండా
అతని పైన కొంత జాలి దయ మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మన సమాజంలో మానసిక రుగ్మతల మీద ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది లేదు. కానీ ఈ సందర్భాన్ని నేను మానసిక రుగ్మతలను అర్థం చేసుకోండి అని నేను అడగడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నాను. రైట్. అంటే మనకు చుట్టూ మీ ఉద్దేశం చుట్టూ ఒక రకంగా ఒక చెత్తలాగా ఉండి మధ్యలో మనం కూర్చుంటే దుర్వాసన రాక ఏమొస్తుంది? అదేవిధంగా ప్రస్తుత సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన పిచ్చి పోస్టులు ఫోన్ పట్టుకుంటే మనకు తెలుసు, ఇన్స్టా దగ్గర నుంచి రకరకాల వాటిల్లో రకరకాల పోస్టులు పిచ్చి పోస్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ మీద ఏమన్నా నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ప్రజల మీద? దానివల్ల ఇలాంటి థింగ్స్ జరుగుతాయి అంటారా? యూజువల్ గా ఏంటంటే ఈ ఒక్క విషయం సందర్భంలోనే దీన్ని మనం డిఫైన్ చేయట్లేదండి. ఇది మనకు సోషల్ మీడియా నెట్వర్క్ రాకముందు నుంచెల్లే ఈ జబ్బులన్నీ ఉన్నాయి కదా. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచెల్లే, మనం ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నప్పటి నుంచెల్లే ఇటువంటి జబ్బులన్నింటినీ మనం వర్గీకరించడం జరిగింది. సో ఈ జబ్బులు ఎప్పుడూ ఉన్నాయి మన సమాజంలో. కాకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల అది ఒక డబుల్ ఎడ్జెడ్ షార్ట్ లాగా తీసుకోవాలి. ఒకవైపు ఏమో వీటి మీద మనకు అవగాహన పెరగడానికి, ప్రచారానికి ఉపయోగపడతా ఉంటాయి. ఇంకో వైపు ఏమో వీటి గురించి ఒక తప్పుడు అభిప్రాయాలు కలగజేసేటువంటి విధంగా, విపరీతార్థాలు తీసే విధంగా కూడా మనకు డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉందని మనం గమనించాలి. రైట్ శ్రీధర్ రాజు గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే రత్నాలు. రామ్మోహన్ గారు, మీరు కూడా చూసే ఉంటారు గత 3 రోజుల నుంచి ట్రైన్లో జరిగిన సంఘటన. నిజంగానే సభ్య సమాజం తలదించుకునేలా జరిగింది ఇది. అంటే పట్టపగలు ఒక జర్నీలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకపోతే, దీన్ని అరికట్టకపోతే అది చాలా ప్రాబ్లం. మందు కూడా దానిలో మనం భాగస్వాములు అవ్వాల్సిన ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఏం చేస్తే చట్టాల మీద అవగాహన లేకంటారా యువతకి? ఒకవేళ భయం భక్తి ఇలాంటివి లేక ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఒకవేళ చట్టాలు దీన్ని ఎంత కంట్రోల్ చేసి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? అసలు ఒక అడ్వకేట్గా మీరు దీన్ని వీటికి పరిష్కార మార్గాలంటే ఏం చెప్తారు సార్? నమస్తే సార్. ఇవాళ మంచి ఇది తీసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా రాజకీయాలు మాట్లాడడం రోజు మాట్లాడవచ్చు, కానీ సామాజిక అంశాన్ని తీసుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ఈ ఒక్క సంఘటన తీసుకుంటే వేరు వేరు చూడు. డాక్టర్ గారు తనకు పేషెంట్ అనుకుంటే ఆయనను జాలి చూపించారు. నేనేమంటున్నా అంటే మగాణ్ణి అనే అహంకారం ఉందా? దానికి ఏ మానసిక చెప్పంటారు? దానికి ఎప్పుడు జాలి చూపించాల్సిన అవసరం లేదు. నేను మగాణ్ణి, నేను ఏదైనా చేయగలుగుతాను, ఆడవాళ్ళని ఏమైనా చేయగలుగుతాను అనేది ఉన్నదనుకోండి, అది జబ్బు కాదు, అది కామన్ అన్నట్టు. అంటే పురుషాధిక సమాజంలో ఒకటి ఉంటది, దానికి జబ్బు అనొద్దు, దాన్ని అహంకారం అంటాం దాన్ని. నేను సామాజిక డాక్టర్ శ్రీధరరాజు గారే మానసిక డాక్టర్ అయితే ఆయన వెనుకేసుకొచ్చారు. నష్టమైంది. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని చూస్తే మొత్తం సమాజాన్ని మనం చేయలేము. చూస్తుంటాం మనం. నా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎవరైనా బస్సులో ఈవ్టీజింగ్ చేస్తే పోలీసులు ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి ఏం చేయకపోయేవాళ్ళు. చక్కగా ఆ ఉమెన్స్ కాలేజ్, మన కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, లేకపోతే వెంకటరామరెడ్డి మన గర్ల్స్ హై స్కూల్ ఉన్నది మన నాగడం, అటువంటి ఏం చేసేవాళ్ళు అంటే తీసుకొచ్చి ఎవరినైతే అమ్మాయిని ఏడిపించారో అమ్మాయితో చెంపదెట్టు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొట్టించాము. కానీ ఇప్పుడు అది రానాడు ఆ చెంపగా పెంచుగా కానీ వాళ్ళు పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేసి ఆ అమ్మాయి మీద కష్టం వేసుకుని యాక్సిడెంట్ పోతుంటారు. అంటే ఆ సున్నితత్వం వెళ్ళి ఒకనాడు వాళ్ళని గుర్తింపు ఇచ్చేవారు, లేకపోతే ఆడవాళ్ళ కొంత అందరికీ బస్సులో చేస్తున్నాం అని చెప్పి కంప్లైంట్ రాగానే పోలీసులు పనిచేసాము. ఇప్పుడు అట్లా చేసి ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు కదా, అందుకని ఆ పని చేస్తే లేదు పోలీసులు. అది మంచి పని. లేకపోతే ఏమంటే కష్టం పెంచుకుని ఆచరించి చూస్తున్నాం కదా. ఏమంటే సమాజంలో సున్నితత్వం ఇంకా రోజు ఇప్పుడు పోక్సో కేసు అంటే పెట్టినట్టు లేదు కదా, అరెస్టులు వీటికన్నా రాదు. వాటికి అవగాహన వస్తుంది. మొత్తం వాళ్ళకంటే కుటుంబాన్ని నుంచి మొదలు పెట్టాం. న్యూక్లియర్ కుటుంబాలు అయిన తర్వాత పిల్లల పెంపకం, పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏమన్నా స్టోరీ సినిమాలో గబ్బర్ కి నాకు వచ్చారు. మన పిల్లలే కదా, మగ పిల్లలుగా మనిషితో పెరిగిన పిల్లలే కదా, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. కనుక వీళ్ళకు మొదటి ఎక్కడ శిక్షణ కావాలి?
ఆడపిల్లలు ఆడపిల్లలు చూసే పద్ధతి శారీరక ధర్మశాస్త్రం కూడా తెలవాలి. కనుక అప్పుడు ఏమో చెప్తే పిచ్చి ఆలోచన నెంబర్ 1 అంటే తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటి అంటే వెనక వాళ్ళ ఉద్యోగాలు లేకపోతున్నారు. వీళ్ళేమో లేదు వీళ్ళు ఏం చూస్తున్నారు, సెల్ ఫోన్ ఏం చూస్తున్నారు, లేకపోతే సోషల్ మీడియా ఏం చూస్తున్నారు, వాళ్ళకి పట్టేది వీళ్ళకి పట్టలేదు. తండ్రి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, కేక్ ఒక ఫోన్, పిట్ ఒక ఫోన్, 4 ఫోన్ పట్టుకుంటారు. ఈ పిల్లలు చూస్తున్నారు. ఎందుకు ఫోన్ ఇస్తే పడుతున్నారు? రెండో స్కూల్కి వెళ్ళినాక ఎక్కువ టైం స్కూల్లో పెడతారు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎవరు ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు మెటీరియలే కావాల్సింది. అబ్బాయి క్లియర్ డాక్టర్ గారు చెప్పారు, వాడు మానసిక జబ్బుతో వాడు పని చేసింది పక్కన పడి. టీచర్ చాలా మంది టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఆడపిల్లలు మీద చేయి వేసి పాఠం చెప్తున్న పేరులో కంప్యూటర్ కూర్చున్న పేరులో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ వీటిని ప్రజలు చేస్తాను. ఇది ఉద్యోగి సంఘటన పట్టుకుని ఒక్క సంఘటన పట్టుకుని కూడా ఆ సంఘటన దానికి ఉండాలి జరగదు. దాన్ని బట్టి మనం గుంజే ఫలితం చేస్తాం. మేము లైన్ స్విచ్ అని ఏం చేస్తున్నాం అంటే అడల్టెన్స్ మీద అవగాహన కనిపించారు. అడల్టెన్స్ అంటే 13 టీనేజ్ పిల్లలతో 13 నుంచి 19 సంవత్సరాల లోపల వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మొదటి శారీరక మార్పులు, తర్వాత మానసిక మార్పులు. ఈ స్టేజ్ దాటిందంటే మంచి పౌరులు తయారవుతారు. ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళను మనం ఎట్లా గమనిస్తారంటే మాకు లైన్ ఇంటర్నెట్ నుంచి నేను మా తమ్ముడు చాలా మంది మేము మిత్రులు ఉన్నాం. స్కూల్ దాకా అన్ని ఉంటాం. అంటే మనకు 13 నుంచి వాడు ఏంటంటే స్కూల్ ఉంటారు పిల్లలు 8, 9, 10 తరగతి పిల్లలు. కాబట్టి ఆడపిల్లలు కూడా సెన్సిటివ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్కి ఏమైతే తాతయ్య నన్ను తాతయ్య అంటారు పిల్లలు. స్కూల్కి ఏమైతే తాతయ్య నష్టమే తెలుసుకుంటే నష్టమే మంచి తెలుసుకోవచ్చు. నేను తెలుసుకొని పక్కన పోవద్దు కదా. ఇప్పుడు రాజకుమారిని ఉత్తరానికి పోవద్దు. కన్నమంత్రి ఏం తెలుసుకుంటాం, వాడు ఉత్తరానికి పోతాడు. కొన్ని విషయాలు నేను స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే మానసిక ద్రవ్యాలు అందులో ఇదేముందని చూసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్కటే కేవలము ఈ ఆడపిల్లలు ఏం దీని వెనక చాలా కారణాలు. ఈ మధ్యన ఈ రెండోది ఒకటేమో దాని వల్ల దానికి రోగి అనుకుంటున్నాను. నేనేమంటున్నాను వాడు మత్తు మందు వాడిండేమో నేను అనుకుంటున్నాను. అంటే మన పర్సెప్షన్ వేరుగా ఉంటది. నేను మత్తు మందు వాడిన గుట్కా, మనకు ఖైని, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. ఇవాళ ఊరికి పోతుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను నా భార్య ఇద్దరం కలిసి కార్లో పోతున్నాం, డ్రైవింగ్ నేనే చేస్తున్నా. ఊరి యువతల ఒక 20-25 మంది యువత, రకరకాల ఏజ్లు వాళ్ళందరూ ఇటుపక్క అటుపక్క కూర్చొని ఏది మనకు సిగరెట్ కోసము లేకుంటే చేసుకుంటే సిగరెట్ దాక్కుంటూనే వాళ్ళు ఎదురు చూస్తారు. సర్పంచ్ అడిగారు, ఏం బాబు మోటార్ సైకిల్ అలవాట్ల మీద కూర్చున్నారు, మీరు ఏం చేస్తారని చెప్పి. అయ్యో సార్ మీకు తెలియదు సార్, వాళ్ళందరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. మా ఊళ్ళో 50 మంది వాడుతున్నారు. పూర్తిగా ఇవాళ మనకి ఇంటికి పేపర్ సప్లై చేసినట్టు ఇంటికి వస్తున్నాయి. పిల్లలకి ఇట్లా అలవాటు చేసిన కనుక ఇంటి దాకా వస్తే వాడు గుర్తుపడతారని చెప్పి వాడు బయట నిలబడుతున్నారు. వాడికట వాడి క్రాఫ్ట్ కటింగ్ ని బట్టి వాడు ఏ స్థాయి మోతాం వాడుతున్నా దాన్ని వాడుతున్నా సప్లైర్ వస్తారు, అందరూ సప్లై వస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు. అంటే వాళ్ళ మాదక ద్రవ్యం 2 ఊళ్ళకి పోయినాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ వీడియోస్ అడ్డం పరిపరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇంతవల్ల మానసిక పైత్యం వస్తుందా రాదా? డాక్టర్ గారు చెప్పి ఆ ఉత్తర విషయంలో వాడికి ఏం పైత్యం ఉందో వాడికి ఏం చెప్పుందో అది లేదు. కానీ సామాజిక వైద్యం చేస్తున్న పనిది ఎవరో డాక్టర్ గారి దగ్గర పోయిన వైద్యం కాదు. ఇది సామాజిక వైద్య తల్లిదండ్రులు చాలా ఉపాధ్యాయులు అసలు చేయాలి. ఎందుకంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్యన చేయడం మన ఆడపిల్లలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉంచు. ఆడపిల్లలు ఒక మాట, ఆడపిల్లలు ఒకటే కాదు, మగపిల్లలు కూడా బాధపడుతుంటారు. మీకు తెలియదు, మగపిల్లలు కూడా హోమోసెక్సువల్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, లేకపోతే లెస్బియన్స్ ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళతో వాళ్ళు బాధపడుతున్నారు, మగపిల్లలు బాధపడుతున్నారు. కనుక టీచర్లతో సహా చెప్పుకుంటున్నారు. అంటే వాడి విషయం కూడా అదే. ఏ బిందు ఆడపిల్లలను రంగాన్ని పరిచయం చేసేవాడు చూపిస్తారు. కనుక టీచర్లు బాధపడుతున్నారు, మామూలు బాధపడుతున్నారు, ఆశించాలని వాడిపోతుంది. అందుకని దీన్ని సామాజిక ముఖ్యం. దానికి ఎవరి జీవితంలో డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళ దగ్గర పోతే వాటి ట్రీట్మెంట్ ఇస్తారు, పంపిస్తారు. మెంటల్ డిజార్డర్ కానీ వేరు, సామాజిక మెంటల్ డిజార్డర్ వాళ్ళు తయారవుతున్నారు. చట్టాల మీద ప్రధానంగా చట్టాల మీద భయం లేదంటారా? యువతకి ఇలా జరిగితే గౌరవం కానీ లేదంటే భయం కానీ లేదంటారా? నేను కేసులు చేస్తాను కదా, ఏమంటారంటే చట్టాలు ఎంత బలంగా ఉన్నా సామాజికంగా ఇంటితో పోలీసు పెట్టా బాగా అంటున్నాను. రేపులు కానీ నిర్మాణాలు ఆగే ఎక్కడ అవుతాయి అంటే మనకు 2 ఉంటాయండి, బాబు పెట్టి సమాజం కదా.
సమాజం బీటి పోయినా ఏం చేసిన జరుగుతుంది, జైలు పోతాం బట్టి సిద్ధమైనాక వాళ్ళు ఏం చేస్తాం? ఇక్కడ బలంగా ఉన్న దేశాలు, ముఖ్యంగా ఉచిత ఉన్న దేశాల్లో నేరాలు తక్కువ లేవు. అమ్మని ఏం చేశారో నేరాలు పెట్టిపోయి ఏం లేవు. నేను రెండు అంటున్నాం, ఒకటి ఇల్లు, రెండోది పాఠశాల లేకుండా కళాశాల, మూడోది సమాజం. ఈ మూడు. అయితే ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదో పెట్రోల్ ట్రైన్ చేస్తామని పక్కన పెడతాం. ఇటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా రోడ్డు బట్టి ఒక అమ్మాయి పోతుంటే చేసుకుంటూ గుర్తు పెట్టుకుని వాడు పారిపోతారండి. నాకు అటువంటి గుర్తు పెట్టుకుని పారిపోయి వాడు ఎవరో తెలియదు. ఏం చేయాలి? అవమానంతో ఇంట్లో తెచ్చింది. ఈ మధ్య ఇంకొకటి జరుగుతుంది. మేము ఏం చేస్తాం, ఓపెన్ కమాండ్ అలా టీచర్ మమ్మల్ని ఏదిస్తున్నాడు ఇట్లా చెప్తే ఇంట్లో ఏమంటారో నువ్వే మంచిదానికి కాదాను, లేకపోతే సమాజం ఏమంటారు ఆడపిల్లలు చెప్పండి. మేమైతే ఓపెన్ గా పట్టున్నాం. ఫలాలు దుర్మార్గులు టీచర్ కూడా ఎవడో మన పేరు బయట పెట్టి మన పోలీసులు పట్టిస్తామంటున్నాం. నష్టం ఏం లేదు. ఓపెన్ కావాలంటే మనము కుటుంబం సమాజంలో ఉన్న మన లాంటి డాక్టర్ గారు, మీరు మీడియా మనందరం కూడా వీళ్ళు ఓపెన్ పెంచాలి. పెంచడం వల్ల సాధ్యమైంది. కానీ కేవలం డాక్టర్లు, మందులు, మానసిక వైద్యులు వాళ్ళు సమస్య కాదు. నాకన్నా తల్లిగా ప్రమాణం చెప్తారు. సమస్య ఏంటంటే ఈ సామాజిక కావాలి కానీ మామూలుగా సమాజంలో ఎవరైనా పిల్లలు కావచ్చు, పుట్టుకోడు కావచ్చు, వాళ్ళని చట్టం చేయాలని చట్టాలు మాత్రమే పనిచేయ సామాజిక అవగాహన కావాలి. రైట్ రామ్మోహన్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గర వస్తాం. మనతోటి ఉమెన్ యాక్టివిస్ట్ సంజయ్ గారు జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే మేడం. నమస్తే. సంజయ్ గారు, 3 రోజుల క్రితం ట్రైన్లో ఒక సంఘటన నిజంగానే అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏంటి ఈ రకంగా జరుగుతుంది? ఏం జరుగుతుంది సమాజంలో? కామాంధులు ఇంకా చెలరేగిపోతున్నారు అనుకోవాలా? వీటిని అరికట్టాలంటే ఎటువంటి పరిష్కార మార్గాలు చూపాలి? యువతీ యువకులకి కౌన్సిలింగ్ ఎలా ఇస్తే తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది అంటారు సంజయ్ గారు? అసలు ఇలాంటి సమస్యలు అంటే బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలకు భద్రత అనేది పాలకుల ఎజెండాలో లేదు, పౌర సమాజం దృష్టిలో లేదు, స్త్రీ పురుషులకి అవగాహన లేదు. అమ్మాయి బజార్లో కనపడచ్చు, బయట ఎక్కడ కనపడినా, ఇంట్లో ఉన్నా, ఇంటి పక్క వాళ్ళైనా, ట్రైన్లో, బస్సులో ఎక్కడైనా ఆ అమ్మాయిని ఆ రకంగా లైంగికంగా వేధించే హక్కు ఎవరికి లేదు. అంటే ఆడపిల్ల అనగానే లైంగిక అవయవాల కుప్పగా మాత్రమే చూసేటువంటి సమాజంలో స్త్రీల కనీసం ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయద్దు అనే ఒక స్పృహను కూడా కల్పించడంలో దేశం ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం. అంటే అనేక దేశాల్లో లైంగికత ఎంతో కొంత స్థాయిలో ఉన్నా మన దగ్గర చాలా ఎక్కువ స్థాయిలో జరగడానికి కారణం ఏంటి? ఆమె అంగీకారం లేకుండా, అంటే ఒక కన్సెంట్ ఉంటేనే ఆమె ఒంటి మీద చేసే హక్కు ఉంటుంది. రోడ్డు మీద కనపడింది, ఎప్పుడు కనపడింది, ఎట్లా కనపడింది, ఒంటరిగా ఉందా, మాత్రం ఉండడానికి సహాయం ఉందా, అవకాశం ఉందా, అసలు అమ్మాయి మైనర్ అయితే ఆమె అంగీకారం ఉన్నా కూడా ముట్టుకునే హక్కు లేదు. సింపుల్ గా ఇది చెప్పడంలో మనం ఫెయిల్ అయ్యాం, పాలకులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పులిరాజా కేసు చూస్తున్న దేశం ఇంకా ఒకే రోజు అన్ని ఛానళ్లలో, పేపర్లలో, అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో ఒకే రోజు మాట్లాడిస్తారు. 30 రోజులు డ్రైవ్ పెట్టి 30 రోజుల తర్వాత పులిరాజా తెలిసి రాదు, ఎందుకంటే కండం వాడాడు అని చెప్పారు. అలాగే 2 చిక్కలు పోలియో మందులు వేస్తే పోలియో నివారించగలుగుతారని పెద్ద పెద్ద స్టార్లతో చెప్పించారు. అన్ని భాషలు, అమెరికాన్, అమితాబ్ నుంచి అన్ని రీజనల్ లాంగ్వేజ్ లో చెప్పించారు. అప్పుడు తండాల్లో, గూడాల్లో కూడా 2 చిక్కలు పోలియో వేస్తే పోలియో నివారించగలుగుతామని ఒక స్పృహని, అవగాహన అందించగలిగే ప్రభుత్వాలు. అంటే ఏం చెప్పదలుచుకుందంటే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ స్పృహని, అవగాహన కల్పించే బాధ్యతని వాళ్ళు చేపడతారు. ఎవరి పిల్లల కంటే వాళ్లే పోలింగ్ చుక్కలు వేసుకుంటారంటే మన కింద నిలిపోలేదు కదా. పుల్ల చుక్కలు వేయండి వారోత్సవాలు చెప్పి పెద్ద పెద్ద స్టార్లతో చెప్పించారు కదా, డోబూందు దాలో పోలియోకు ఎరాడి పెట్టారు అని. అట్లాగే ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే రైళ్లలో, బస్సుల్లో, ఎక్కడ పడితే అక్కడ ఈ స్త్రీలకు భద్రత లేని చోట స్త్రీలకు రక్షణ కల్పించడం పాలకుల బాధ్యత కూడా. గృహని పౌర సమాజానికి
పౌర సమాజంలో ఉండే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కల్పించాల్సిన బాధ్యత ఏ విషయంలో వాళ్ళకు ఉంటుంది. అంటే సంజయ్ గారు ఇంకొకటి చిన్న ఏజ్ నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క బాధ్యత చాలా కీలకంగా ఉండే పిల్లల్లో, యువతి యువకుల్లో వాళ్ళు ఎటువంటి ముద్ర వేస్తే ఇలాంటివి పోయే అరికట్టే అవకాశం ఉందంటారు? వాళ్ళ పాత్ర ఎంత ఉందంటారు? అసలు విద్యా విధానంలో కూడా లింగ సమానత్వం గురించి చెప్పాలి, బోధించాలి అని ఆ వైపుగా కరికులం మార్చాలి అని, ఆమె పాఠ్యాంశాలు రూపొందించాలని 20 ఏళ్ళు కొట్లాడితే జెండర్ సెక్చువాలిటీతో కొన్ని పాఠాలు వచ్చాయి. అట్లాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూల్ నుంచి కూడా చెప్తున్నారు. అది సరిపోదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం, ఒక ఆడపిల్లకి ఏది బ్యాడ్ టచ్ అని అర్థం చేయించడానికి కొంత ఎఫర్ట్స్ పెట్టారు, కొంతవరకు అర్థం అయ్యేలా చేశారు. అది కూడా అంతే. అసలు పాఠ్య పుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చడం అది ఒక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది కదా. దాని మీద ఒత్తిడి, 20 ఏళ్ల ఒత్తిడి, 2 దశాబ్దాల పోరాటం, కరికులంలో మార్చండి, విభక్తితో కూడిన పాఠ్యాంశాలు తీసేయండి. అది వరకు ఈ స్థానంలో వేరే పాఠాలు ఉన్నాయి. అందరికి అట్లు, అట్లమ్మ అట్లు, అందరికి అట్లు, నాన్నకి 4 అట్లు, అన్నకి 3 అట్లు, తమ్ముడికి 2 అట్లు, నాకు 1 అట్టు, అమ్మకు 0. అమ్మకు 0 ఎందుకు ఉండాలి? అట్టు పెట్టేటప్పుడు నాన్నకి 4 అట్లు ఉంటాయి, తమ్ముడికి 2 అట్లు ఉంటాయి, నాకు 1 అట్టు ఉంటుంది, అంటే రాడుతున్నా, అమ్మకి 0. ఇటువంటి పాఠాలు ఎందుకు చెప్తున్నారు? ఎవడు రాస్తున్నాడు, ఎవడు బోధిస్తున్నాడు, ఎందుకు బోధిస్తున్నారు అని అది యుద్ధం చేసే ఉదాహరణకి నేను చెప్తున్నా. ఇటువంటి పాఠ్యాంశాలన్నీ తీసి ఆ స్థానంలో జెండర్ సెన్సిటివిటీని బోధించే పాఠ్యాంశాలు పెట్టడానికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మహిళా ఉద్యమాలు పెద్ద ఎత్తున పోరాడాయి, ఒత్తిడి తెచ్చాయి. ఓ మేరకి ప్రయోజనం ఉంది, కొంత బోధిస్తున్నారు, కానీ అది సరిపోదు. ఇవాళ ట్రైన్ లో వాడు అట్లా ప్రవర్తించగలిగాడు, బస్సుల్లో, రోడ్ల మీద, అన్ని చోట, కాలేజీల్లో. నాకు దక్కని మరెవరికి దక్కకూడదు కానీ యాసిడ్ బుట్టతో, కత్తులు కట్టాలతో దాడులు చేస్తున్నారు. ఓవరాల్ గా సెక్స్ ఆబ్జెక్ట్ గా మాత్రమే చూస్తున్నారు. సెక్స్ ఆబ్జెక్ట్ గా చూసే దృష్టిని మార్చడానికి సెక్స్ ఆబ్జెక్ట్ గా చూసే హక్కు ఎవరికి లేదు. నో అంటే నో. ఆమె అంగీకారం లేకుండా టచ్ చేయొద్దు. ఎక్కడన్నా ఉంటుంది, నువ్వు ఎక్కడన్నా ఉంది, ఆమె ఎక్కడన్నా ఉంటుంది, ఇప్పుడన్నా ఉంటుంది. ఆమె బట్టలు మంచిగున్నాయా లేదా, ఆమె ఒంటరిగా ఉందా, ఆమె రాత్రి పూట వస్తుందా, లేకపోతే లేట్ అవర్స్ లో ప్రయాణిస్తుందా, ఇవి కాదండి. ఇవన్నీ కాదు. ఈ చర్చలు మానేయాలా మొత్తం మీడియాలో కానీ బయట కానీ. ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎట్లుంది చర్చలు మానేసి ఎట్లన్నా ఉండని కానీ ఆమె మీద ఒంటి మీద చర్చ ఎవరికి పెట్టి. కాబట్టి ఆ ఆలోచనని మనం అంతమందించాలి. ఎన్కౌంటర్ లో మరణశిక్షలు అక్కర్లా, రేపులైన అత్యాచారాలైనా ముందు బుర్రల్లో ఉన్న బూజును దులపాలి. బుర్రలో ఉన్న చర్చ ఏదైతే ఉందో స్త్రీ పురుష సమానత్వ స్పృహ లేదు. స్త్రీల పట్ల ఒక లైంగిక దాడి చేయొచ్చు. స్త్రీలకి లింగ స్పృహ లేకుండా లైంగిక దృష్టితో చూడొచ్చు అన్న ఆలోచనకి ఇంకా తిరుగుబాటు అవుతున్న కాలం ఇది దేశం. ఈ ఆలోచన ఏదైతే ఉందో అది మార్చడానికి చాలా సీరియస్ ఎఫర్ట్ అన్ని వైపు పెట్టాలి. మీరన్న పెంపకంలో ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పాలి, కుటుంబ వాతావరణంలో మార్పు రావాలి, సామాజిక వాతావరణంలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చే వైపుగా పాలకులు కూడా ప్రయత్నం చేయాలి. యాడ్ గోల్డెన్ యాడ్లు ఉంటాయి, వాళ్ళ బర్త్డేలకి లేకపోతే వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికి గోల్డెన్ యాడ్లు పెడతారు కదా సమానత్వం కోసం. తిరస్కారమైన నేరమా అనే ఒక బోర్డు ఎందుకు పెట్టరు? ఆమె అంగీకారం లేకుండా మనం ముట్టుకోవద్దు అనే యాడ్ గవర్నమెంట్ ఇస్తే దాని ఇంపాక్ట్ ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రజల్లోకి ఆ చైతన్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అన్ని వైపుల నుంచి చేసినప్పుడు మాత్రమే అది కలుగుతుంది. రైట్ సంజయ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం మేడం. మనతోటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ కన్వీనర్ బి వరలక్ష్మి గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. వరలక్ష్మి గారు, మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఒక సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా మహిళల మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి మార్గం ఏంటంటారు? వీటిలో ఎలాంటి వాటిని జరగకుండా నియంత్రించడానికి ఎటువంటి పరిష్కార మార్గాలు చూడాలంటే ఏం చెప్తారు మీరు? ఎస్ సార్, ఇప్పుడు తప్పు జరిగిందంటే ఈ తప్పు మన అందరిది కూడా బాధ్యతగా తీసుకోవాలి సార్. ఫస్ట్ మనకి ఒక
ప్రతి ఒక్క చైల్డ్స్ కూడాను ముందుగా తల్లిదండ్రులు అనేది ఒకటి బాధ్యతగా ఉంటది. 18 సంవత్సరాల లోపల బాలబాలికలకి లింగ సమానత్వం అనేది పిల్లలకి అవగాహన కల్పించాలి సార్. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి పిల్లలు. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ గురువులు కూడా ఈ పిల్లలకి ఏంటి, ఏది మంచి, ఏది చెడ్డ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి కూడా నేర్పించాలి సార్. ఇంకా పెద్ద అయిన సొసైటీకి వచ్చిన తర్వాత ఏ తప్పు జరిగినా అది ప్రభుత్వంలో కూడా కొంత బాధ్యతగా ఉందని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇలాంటి తప్పులు జరిగేటప్పుడు దానికి సరైనటువంటి శిక్షలు వేయాలి. శిక్షలు వేసి వాళ్ళకి భయపెట్టించాలి. భయపెట్టినప్పుడు మాత్రమే పిల్లల్లో కూడా ఒక భయం అనేది కలుగుతుంది. దీనికోసం అని చెప్పి అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేయాలి. స్కూళ్ళల్లో, కాలేజీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే పిల్లల్లో వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం అనేది బాధ్యతగా ఎక్కువగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత ఇంకొక విషయం ఉంది సార్, ఇంకా అమ్మాయిలు తప్పుగా భావించొద్దు. ఇటీవల కాలంలో నేను చాలా చూస్తున్నాను, అమ్మాయిలు కూడా వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ అనేది ఒకటి బాగోలేదు సార్. వాళ్ళు పూర్వము మనకు ఒక స్త్రీ అంటే ఒక గౌరవప్రదంగా ఉండేది కదా, ఆ గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. ఆ వస్త్రధారణ అనేది కూడా అది అంటే మగవాళ్ళకి వెనకేసుకొస్తున్నానని చెప్పకూడదు, ఆ పురుషులని తప్పు పట్టకూడదు, స్త్రీలని తప్పు పట్టకూడదు, రెండు మనం సమానంగా చూడాలి. ఇక్కడ స్త్రీలు కూడా తప్పు చేయకుండా ఆ వస్త్రధారణ అనేది కరెక్ట్ గా ఉంటే పురుషుల్లో కూడా ఆ కామ ప్రేరేపణలు అనేవి జరగవని నేను అనుకుంటున్నాను. అన్యథా భావించొద్దు సార్. రైట్. అంటే ప్రధానంగా మీరు అనేది ఇప్పుడున్న యువతి యువకుల్లో వస్త్రధారణ అనేది ఆడవారి సైడ్ సరిచూసుకుంటే బెటర్ అని మీరు అంటారు. దీనికి సంజయ్ గారు లాంటి వాళ్ళు అయితే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన ఇవి చూసాం మనం. మీరేమంటారు దీని గురించి? వస్త్రధారణ మాట్లాడతారండి. ఇప్పుడు బెంగళూరులో 250 అత్యాచారాలకు సంబంధించి ఒక ఆవిడ వాళ్ళ డ్రెస్సింగ్ పెట్టింది అత్యాచారాల కేసులో. అందులో ప్యాంటు చొక్క ఒక అమ్మాయిలో వేస్తుంది, ఇంకా 249 డ్రెస్సింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రైన్ లో అమ్మాయి వస్త్రధారణ సమస్యనా? ఇవాళ మేము చేశామండి తెలంగాణ, ఆంధ్రాలో మా సంఘం నుంచి అత్యాచారాలు విలేజ్ల్లో ఆటోలు ఎక్కిన వాళ్ళని తీసుకుపోవడం, కాలేజీలకు వెళ్ళొచ్చిన పిల్లల్ని ఎత్తుకుపోవడం, చాలా చోట్ల జరిగిన అత్యాచారాల్లో వస్త్రధారణ సమస్య లేనే లేదు. దయచేసి వస్త్రధారణ ఏదన్నా ఉంటే చర్చ వేరే చేయండి, కానీ అత్యాచారాల సందర్భంగా, లైంగిక వేధింపుల సందర్భంగా అత్యాచారాలని ఆమోదించే విధంగా చర్చలు చేయొద్దండి. చేద్దాం. తెలంగాణలో జరిగిన అత్యాచారాల్లో ఎవరు మోడర్న్ డ్రెస్ లో పబ్బుల్లో వేసుకుంటారేమోనండి. అక్కడ అవుతున్నాయా అత్యాచారాలు? అక్కడ అవ్వట్లేదండి. బస్ స్టాపుల్లో లేదా సంజయ్ గారు, వరలక్ష్మి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. సంజయ్ గారు, మేడం మీరు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు అనేది కరెక్టేనండి. కాకపోతే వస్త్రధారణ అనేది కూడా ఒకటి మైనస్ ఉంది కదా మేడం. దాన్ని ఒకరు చూసి ఒకరు తీసుకుంటున్నారు. అదేమైనా మనం మార్పు చేయగలిగితే బాగుంటుందని నా యొక్క ఆలోచన మేడం. అంతేగాని నేను పూర్తిగా వస్త్రధారణకి అత్యాచారానికి నేను లింక్ పెట్టి మాట్లాడట్లేదు మేడం. చెప్పడం వేరు, కానీ అత్యాచారాలకి కారణం వస్త్రధారణ కాదు, అది బుర్రలో ఉన్న చెత్త. ఎందుకంటే మేము సర్వే చేసాం, మీరు కూడా చేయండి. మీరు సర్వే చేయండి, ఎన్ని అత్యాచారాల్లో వస్త్రధారణ కారణమైందో మీరు చూడండి. వస్త్రధారణ కాదు. వరలక్ష్మి గారు, సంజయ్ గారు అన్నది మీకు అర్థమైంది కదా. వస్త్రధారణ మాత్రం కానే కాదు, బుర్రల్లో ఉన్న బూజు వల్ల ఇలా జరుగుతుందో అంటున్నారు. మీరేమంటారు? సరేనండి, అంటే ఇక ముందు నుంచి జరిగేటువంటి ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇది కూడా కొంత కారణం అని నాకు అనిపిస్తుంది సార్. ఓకే, అది కొంచెం డ్రెస్ అనేది సరే, అది కాకపోవచ్చు, కావచ్చు, అది నేను మాట్లాడట్లేదు. కానీ స్త్రీల యొక్క డ్రెస్ అనేది పిల్లలండి, ఇంటర్మీడియట్ నుండి పిల్లలు చూస్తున్నాను వస్త్రధారణ ఎవ్వరు కూడా కరెక్ట్ గా, అసలు తండ్రితో కలిసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వస్త్రధారణ సరైనది లేదు. అక్కడ తల్లిదండ్రులు చెప్పాలండి, మందలించాలి పిల్లల్ని. అది కూడా నేను ఒక పాయింట్ అనేది నేను తీసుకున్నాను సార్. సార్ సంజయ్ గారు, వరలక్ష్మి గారు ఏమంటున్నారంటే అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అది మాత్రమే కారణం అని నేను అంటలేదు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటున్నారు వరలక్ష్మి గారు. సరేనండి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా కూడా మనం చూసేటప్పుడు అది ఏమేమి అత్యాచారాలు, లైంగిక వేధింపుల్ని ఆమోదించే విధంగా దోహదపడుతుందో కూడా ఆలోచిస్తే నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనకి బిర్యానీ ఇస్తాం,
ఏదో నాన్ వెజ్ ఇంకేదో ఇష్టం, పక్కింట్లో గుమగుమలాడే వాసనలు వస్తాయి. వాళ్ళు బిర్యానీ వండుకుంటేనో ఫినిష్ చేసుకుంటేనో లేకపోతే మనకి ఇష్టమైనవి టెంప్టింగ్ అయ్యేలాగా మన నోళ్ళు లాలాజీ కూరేలాగా మనం టెంప్ట్ అవుతాం. పోయి తెచ్చుకుంటున్నామా అంటే వాళ్ళ ఇంట్లో వండుకుంటే ఒక సభ్యత పాటిస్తాం, ఒక విగ్రహం పాటిస్తాం. సంజయ్ గారు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా. ఎస్ సంజయ్ గారు, ఎస్ మీరు అన్నది పాయింట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎస్ సంజయ్ గారు, సంజయ్ గారు మీరు అన్నది పాయింటే. ఎస్ సంజయ్ గారు మీరు అన్నది పాయింటే. చుట్టూ చెత్త పెట్టుకుని మధ్యలో మనం అన్నం తినకూడదు కదా. మనం అన్నం తింటే చుట్టూ చెత్త ఉందనుకోండి. ఏంటి చెత్త ఇప్పుడు పిల్లలు బట్టలు సభ్యతతో వేసుకోవాలనే అంశాన్ని నేను విమర్శించాను. కానీ ఎవరైనా కూడా ఈ అత్యాచారాలు లైంగిక వేధించిన సందర్భంగా అంటే బాధ్యులు చేసే ధోరణి మానుకోవాలి. రేపు జరిగితే ఆమె ఏం తప్పు చేసిందో, ఆమె బట్టలు వేస్తుందో, ఆమె టైంలో ఉన్నదో అంటే ఎట్లాగా ఉండదు లేదు అనేది చెప్పాలి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ క్యారెక్టర్లను, ఆడవాళ్ళ వస్త్రధారణను, ఆడవాళ్ళ సమయాలను మాట్లాడడం వల్ల అసలు నేరం అనేది చర్చకు రావట్లేదు. వరలక్ష్మి గారు ఏమంటారు? సంజయ్ గారు మాట్లాడుతున్నారు. నేను ఒక స్త్రీనేని, నన్ను నేను విమర్శించుకున్నట్టే ఉంటది, నేను కాదన్న గానీ నేను స్త్రీ అయినప్పటికి కూడా నేను చెప్తున్నానంటే ఇందులో చాలా అర్థం ఉందండి. అయితే అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా ఆలోచించాలండి. అబ్బాయిలు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి సంజయ్ గారు ఇస్తాను మేడం, సంజయ్ గారు మీకు ఇస్తాను, ఆగండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. బాధ్యత ఉంది కాబట్టి మేము స్త్రీలమైన రేప్ విక్టిమ్ అని చెప్పి వాళ్ళని ఎన్కౌంటర్ చంపినప్పుడు మేము ఉంటాం. ఎన్కౌంటర్లలో చంపడాల్సింది కాదు. అక్కడ నేరం చేస్తే శిక్షలు ఉండాలి. ఉరి శిక్షలో, మరణ శిక్షలో, ఎన్కౌంటర్ లో కాదు. వాళ్ళ బుర్రలో జ్ఞానంతో మనం పెట్టాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. సంజయ్ గారు, సంజయ్ గారు మీకు ఇస్తాం మేడం. ఎందుకు ఎన్కౌంటర్ పెట్టించాం? సంజయ్ గారు మీకు ఇస్తాను. ఎన్కౌంటర్ పెట్టిన మేమే వేసాం. దిశ ఎన్కౌంటర్ లో మేమే వేసాం. ఎందుకంటే సమాజానికి అవగాహన కల్పించకుండా అత్యాచారం చేస్తాడు, లైంగిక అడ్డేసుకుంటూ పోతూ చంపుకుంటూ పోతూ మనం చేస్తే ఆడవాళ్ళ ఎందుకు వస్తున్నామంటే అక్కడ లేదు భద్రత, ఆలోచనలో మార్పు రావాలి. రైట్, మీరు అన్నది అర్థమైంది, మీరు అన్నది అర్థమైంది. ఎస్, మరి కాసేపట్లో వస్తాను. నేను ఒకటి చెప్పి ముగిస్తా, నేను ముగిస్తాను. స్కాండినేవియన్ కంట్రీస్ లో 0 ఉన్నాయండి రేప్స్, 0.1 ఉన్నాయి. వెస్ట్ యూరోప్, అమెరికా అక్కడ వస్త్రధారణ అంశం రాదు. వాళ్ళని సేవ్ చేస్తే కూడా తప్పు అని మన వాళ్ళు తెలిసి వెళ్ళి అబ్బాయి భయంతో ఉంటారు. అంటే సేవ్ చేసి ఆమె అంగీకారం లేకుండా ఆమెకు ఇబ్బంది కలిగి చూపులు కూడా చూడకుండా స్పృహ ఎలా వస్తుంది అక్కడ? అంటే ప్రపంచం అంతా కూడా ఉమెన్ స్పెషలిస్ట్ ఉంది, మార్పులు వస్తున్నాయి. వాడి బట్టలు మనకి చేసుకుంటే లేవా? మనం చాలా ఆలోచించాలండి. ఆలోచన మార్పు రావాలి. ఇంత ఆలోచన తర్వాత రైట్ సంజయ్ గారు. ఎస్ మేడం. వరలక్ష్మి గారు మాట్లాడండి. మేడం, సంజయ్ మేడం గారు, మీరు చెప్పేది నేను అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ వస్త్రధారణ విషయంలో మీరు ఏమైనా నో కామెంటా మేడం? మనిషి డిగ్నిటీతో జీవించాలి అనే దాని పట్ల నాకేం మేడం ఒక్క విషయం చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మేడం. మేడం నేను చెప్పేది ఒకసారి కండలు చూపించుకుంటే మగవాళ్ళకి రేపు కావట్లేదు. మేడం నేను చెప్పేది వినండి. నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్, కో ఎడ్యుకేషన్. నేను చూస్తున్నాను మేడం, నా కళ్ళతో చూస్తున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ డ్రెస్ సెన్స్ బట్టి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారో నా అనుభవం ప్రకారం నేను మీకు చెప్తున్నాను మేడం. చెప్పండి వరలక్ష్మి గారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి వరలక్ష్మి గారు. అదే సార్, ఇప్పుడు నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను, చెప్పండి కో ఎడ్యుకేషన్. చెప్పండి. అక్కడ నేను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ స్టూడెంట్ అమ్మాయిల యొక్క డ్రెస్ సెన్స్ ని, అబ్బాయిల యొక్క బిహేవియర్ ని, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి. మీరు అబ్జర్వ్ చేశారు కరెక్టే, దానికి సంబంధించి సరిచేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? నేను చేశాను సార్, చాలా సార్లు చెప్పాను. అమ్మాయిలు కూడా మందలిస్తాను. మేము మా కాలేజీలో అటువంటి డ్రెస్ సెన్స్ అలాంటివి వేసుకుంటే మేము ఒప్పుకోమండి.
Okay. మేము మందులు ఇస్తున్నాం చెప్తున్నాం, కానీ So, ఎంతవరకు మార్చగలం? ప్రతి ఒక్క కాలేజు, ప్రతి ఒక్క స్కూలు అలా మార్చే సొసైటీ మారుతుంది తప్ప ఎక్కడో ఒక దగ్గర అనేది మార్పు జరగదండి. అలా చేస్తే స్లోగా మార్పు జరుగుతుంది తప్ప ఫాస్ట్ గా జరగదు. ఫాస్ట్ గా జరగాలంటే టోటల్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఇది ఒక సీరియస్ గా తీసుకొని వర్క్ చేస్తే తప్ప ఇది మనము ముందుకు తీసుకువెళ్ళలేమని నా భావన సార్. రైట్ అండి. చూడండి, గ్రామాల్లో పట్టణాల్లో బట్టలు తక్కువ వేసుకున్న ఆడపిల్లల మీద జరగట్లేదండి, వాస్తవం అండి. కొన్నిసార్లు పేదరికం, కొన్నిసార్లు వాళ్ళు ఒంటరిగా కనపడ్డారు, కొన్నిసార్లు వీళ్ళల్లో ఉన్న లైంగిక దృష్టి, అంటే ఆడపిల్ల అవకాశం వస్తే ఎంతన్నా చెడాయించవచ్చు అన్న ఆలోచన. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు జరిగాయో అన్ని అత్యాచారాల్లో మనము పరిశీలిద్దాం. బట్టల సమస్య ఉందా ఎక్కడైనా, మొత్తం అత్యాచారాలు కేసులు సర్వే చేద్దాం. ఒక్క నెల 7 పిల్లలు జరిగినాయండి, అందులో ఏ పిల్ల తక్కువ బట్టి చేసుకోలేదు. 3 ఏళ్ల పాప మీద జరిగింది, 7 ఏళ్ల పాప మీద జరిగింది, 11 ఏళ్ల పాప మీద జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా ఒక పాప మీద కంటిన్యూ అత్యాచారాలు 4-5 పిల్లలు చేసి ఆ అమ్మాయి 8వ నెల ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీ తీయమంటే, గాంధీ హాస్పిటల్ డాక్టర్ తీయమంటే కోర్టుకు వెళ్ళి ఆ 10 పిల్లకి ఏం చెప్తారు వరలక్ష్మి గారు? సంజయ్ గారు అడిగారు కదా, ఇప్పుడు వరకు ఇక్కడ ఇంకో కూడా సమస్య ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీడియా ప్రభావం కూడా పిల్లల మీద ఎక్కువగా, అబ్బాయిల మీద మీడియా ప్రభావం పడుతుంది సార్. అంటే సోషల్ మీడియా మీరనేది అంటే సారీ మీడియా అంటే అదే ఈ సెల్ ప్రభావం అనేది పడుతుంది సార్. ఆ సెల్ యూట్యూబ్ లో చూసుకొని దాని వల్ల కూడా విద్యార్థులు అనే వాళ్ళు పాడైపోతున్నారు. ఈ విషయంలో సంజయ్ గారు అయితే ఒకటి చెప్పాలి. సంజయ్ గారు, ఈ మధ్య మనం చూడొచ్చు, ఇన్స్టాగ్రాములు కావచ్చు, కొన్ని సోషల్ మీడియాల్లో ఫేస్బుక్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, యువకులు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతవరకు ఉందంటారు? ఇది కల్చర్ చాలా ముఖ్యమైన ప్రభావం చూపిస్తున్నది. ఫోర్న్ కల్చర్ కానీ, రియాలిటీ షోస్ కానీ, మీడియాలో వచ్చే రకరకాల చెత్త కార్యక్రమాలు కానీ మొత్తంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, వాళ్ళ బుర్రల్ని ఖరాబు చేస్తుందనేది వాస్తవం. అంటే ఓవరాల్ గా మీడియా కల్చర్, ఒక సోషల్ మీడియాని మీరు అంటున్నారు, ఏదో మీడియా అంటే చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నట్టు. సోషల్ మీడియానా మీరు అడిగారు, సోషల్ మీడియాతో సహా, ఫోన్ కల్చర్ తో సహా మొత్తం మీడియా వాళ్ళు రకరకాల షోలు చేస్తున్నారు. ఆ షోలలో కూడా ఏమండి, ఆట లాంటి రియాలిటీ షోలని ఆపండి. మేము కోర్టులోకి వెళ్తే తల్లిదండ్రులకి మా ఇష్టం అంటారు, ఎవరికి వాళ్ళు మా ఇష్టం అంటారు. ఎందుకు అంటే చిన్న పిల్లలతో అసభ్య విషయాలు చేయించకూడదు అని మేము మాట్లాడాం. అప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలా. కాబట్టి అశ్లీలతని బుర్రల్లో చొప్పించేటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అవి అసభ్య భావజాలం, అశ్లీలత. 4 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప ఒక బూతు పాటకి కుర్చీ ఎరగొట్టి ఏదో ఉంటుంది చూడు, మడత పెట్టండి, అట్లాంటి వాటికి డాన్సులు వేస్తుంటే అసభ్యత లేదా? అది పిల్లలు డాన్సులు వేస్తారని మురిసిపోతున్నారు. కాబట్టి ఒకప్పుడు స్కూళ్ళల్లో ఈ పిచ్చి పాటలకి డాన్స్ చేశారా? ఈ కల్చర్ ఉందా? కాబట్టి కల్చర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మనం మాట్లాడాలి. అంటే అన్నిటితో పాటు వస్త్రధారణ, ఆ కల్చర్ ఇవాళ సామ్రాజ్యవాద విద్య సంస్కృతికి మనం మిశ్వాళ్ళ పోటీలో చెప్పాల్సిన మేము అరెస్ట్ అయ్యాము. ఎవరు బయటకు వచ్చారు? ఒక బీజేపీ, ఒక ఆర్ఎస్ఎస్, ఒక హిందూ పరిషత్, ఒక బజరంగ దళ్, ఎవరు మిశ్వాళ్ళు మనకు అక్కడ బట్టలు గుడ్డకు తిరగడం అవసరం. మేము బయట తీసి 70 కేసులు ఎదుర్కొన్నాం. చివరిగా చెప్పండి సంజయ్ గారు, చివరిగా ఏం చెప్తారు? నీట్గా మాట్లాడటం కాదు. చివరిగా ఏం చెప్తారు సంజయ్ గారు? ఏంటండి చివరిగా ఏం చెప్తారు? ప్లీజ్ కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. నేను ఏం చెప్తున్నానంటే, మన సమాజంలోకి వచ్చి పడుతున్న భిక్ష సంస్కృతిని నిరోధించాలి. వ్యాపారం అందులో అన్ని ఉన్నాయి, కల్చర్ ఉంది, బట్టలు ఉన్నాయి, మందు ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఫోన్ ఉంది. కాబట్టి భిక్ష సంస్కృతికి వ్యతిరేకంగా మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి. అందులో భాగంగా అంశాలని నేను చెప్తాను. రైట్, వరలక్ష్మి గారు కంక్లూడ్ చేయండి. అదే సార్, నేను కూడా అదేది ముందుగా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్. దీన్ని తగ్గించడానికి ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువగా పాత్ర వహించాలి. ఫస్ట్, సెకండ్, స్కూల్లో కానీ కళాశాలలో కానీ వాళ్ళ టీచర్ల యొక్క ప్రభావం కూడా చూపిస్తే, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటివి కొన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తే కొంతవరకు
ఇలాంటి అశ్లీలత ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రభుత్వం కూడా కొంత దృష్టి పెట్టాలి సార్. ఇవన్నీ కష్టపడితే తప్ప మనం అనుకున్నది సాధించలేమని నేను అనుకుంటున్నాను సార్. రైట్. డాక్టర్ గారు, శ్రీధర్ రాజు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఇక్కడ మనము ముఖ్యంగా గమనించిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు మనము ఏ సంఘటన గురించి అయితే మాట్లాడుతున్నామో అని ఒక అత్యాచారంగా అది సెక్షువల్ పర్వర్టెడ్ బిహేవియర్ తప్ప, అదొక సెక్షువల్ బిహేవియర్ కి సంబంధించినటువంటి డిజార్డర్ తప్ప దీన్ని ఏదో పెద్ద నేరంగా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం. నేరంగా తీసుకోకూడదంటే దాన్ని శ్రీధర్ రాజు గారు, డాక్టర్ గారుగా మీరు బాగానే చెప్పారు. ఇందాక మన రామ్మోహన్ గారు అన్నట్టు దాన్ని నేరంగా తీసుకోకపోతే యువత మళ్ళీ దాన్ని బ్యాడ్ని కూడా వాళ్ళు మళ్ళీ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. దాన్ని మీరు డాక్టర్ గారుగా ఓకే, ఎస్, మరి సమాజంలో ఎలా దాన్ని నియంత్రించకపోతే? చెప్పింది 100% కరెక్ట్. కానీ ఇక్కడ మన క్రిమినల్ లా ప్రకారం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇప్పుడు పనిషబుల్ క్రైమ్ అయినప్పుడు దానికి పనిష్మెంట్ అనేది 100% అండి. కానీ అతను చేసినటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ ఒక సైకాట్రిక్ బిహేవియర్ కు, ఎక్స్బిషనిజం కు, అతను పర్వర్షన్ కు అది సూచికగా ఉన్నది కాబట్టి దీన్ని అదే దృష్టితో చూడాలి. ఇంకోటి, ఒక టార్గెటెడ్ ఇండివిజువల్ కు టీమ్ టీజింగ్ లాగా తను బనాయించడం కానీ బాధపెట్టడం కానీ చేయనప్పుడు ఇది ప్యూర్లీ ఒక సైకాట్రిక్ డిజార్డర్ నిర్వచనాన్ని అది శారీరక రుగ్మత అంటారు మీరు. దీన్ని అత్యాచారంగా దీన్ని గుర్తించి మనము దీన్ని రాంగ్ పాత్ లోకి వెళ్తాం అన్నట్టు. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇది ట్రీటబుల్ కండిషన్. ఇప్పుడు ఇది బిహేవియరల్ ప్యాటర్న్స్ లో కూడా ఇది ఒక వెల్ డిఫైన్డ్ ట్రీటబుల్ కండిషన్ ఇది. అయితే క్రిమినల్ లా ముందు శిక్షే, కానీ దీన్ని మనము మన అవేర్నెస్ లోపాన్ని కూడా మనం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటది కదా. రైట్ రైట్. ఎస్, సంజయ్ గారు ఏదో అడుగుతున్నారు. ఇది అత్యాచారం కాదండి, కానీ లైంగిక వేధింపుడు. జస్టిస్ వర్మ నిర్భయ కట్టిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంతకు ముందు ర్యాగింగ్ అని ఉండే, అసలు ర్యాగింగ్ లైంగిక వేధింపులు కావచ్చు. ఇంకా దాని ముందు అంటే స్త్రీ పురుషుల మధ్య ఇబ్బంది కలిగేటువంటి వేటినైనా కూడా ఎట్లా నిర్వచించాలి? లైంగిక అత్యాచారము అనేది చివరికి, దాని ముందు లైంగిక వేధింపులు, లైంగిక దాడి, అట్లాగే ఆ ఇబ్బంది కలిగేలాగా బిహేవ్ చేయడం అంటే సైగలతో, మాటలతో, ఇవన్నీ 97లో సుప్రీంకోర్టు గైడ్ ఇచ్చింది, నిర్వచించింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల్ని మాటల ద్వారా, చేతుల ద్వారా, సైగల ద్వారా కూడా చేయడానికి 97లో సుప్రీంకోర్టు చెప్పింది. 2001లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు జీవోలు ఇచ్చాయి. 2013లో నిర్భయ చట్టం వచ్చింది, పోష్ యాక్ట్ కూడా వచ్చింది 2013లో. ఇవన్నీ కూడా లైంగిక వేధింపులు నిరోధిస్తున్నాయి. అత్యాచారం వేరు, మీరు అన్నట్టు ప్రతిదాన్ని అత్యాచారంగా చూడాల్సిన అవసరం లేదు. దాని ముందు ఈ లైంగిక వేధింపులు కూడా చట్టాలు నిషేధించాయి. దాన్ని అడ్రస్ చేయాలి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ అబ్బాయిని ఎగ్జిబిషనిజము, ఇది నాన్ టార్గెటెడ్. ఒక ఇండివిజువల్ ను, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి టీజ్ చేసినటువంటి సంఘటన కాదు ఇది. ఇదని బిహేవియరల్ ప్యాటర్న్ ను, ఎగ్జిబిషనిస్టిక్ బిహేవియర్ ను 100% సూచిస్తున్నది. కాబట్టి అంటే ఇప్పుడు క్రైమ్ అయినప్పుడు క్రైమ్ కింద కన్సిడర్ చేస్తాం, కానీ శిక్ష వేసేటప్పుడు దీన్ని డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, శిక్ష గురించి అందుకే బిహేవియర్ అనగానే అంటున్నాం. రైట్ సార్. అందుకే మేము అంటున్నాము శిక్ష కాదు, దీన్ని అడ్రస్ చేయాలి. అందుకే మేము శిక్షల వైపు కాదు మరణించేది. ఒకవేళ ఉంటే చిన్న చిన్న శిక్షలు ఉండొచ్చు, కానీ శిక్షల కన్నా వాళ్ళ ఆలోచన మార్పు తేవడానికి డ్రైవ్ ఉండాలి, అడ్రస్ చేయాలి అని మేము ఎక్కువ మాట్లాడుతున్నాం. రైట్ రైట్ అండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. రామ్మోహన్ గారు ప్లీజ్.
ఇప్పుడు డాక్టర్ గారు ఒక్క సంఘటన వర్తించుకుంటున్నారు కానీ దాన్ని నేను అంటే సామాజికంగా వర్తించుకుంటున్నాను. అంటే సత్య గారు చెప్పినట్టు 3 నెలల కింద ఈ పనులు గురించి నేను చేసి డ్రెస్సింగ్ ఎక్కడ వచ్చింది ఆ వాదన అయిన తర్వాత దాని సత్య గారితో నేను చూపిస్తున్నాను. రెండోది యాజ్ అడ్వకేట్ గా నేను సేఫ్ చూస్తుంటాను. ఆ వాయిలు అన్నలు అన్నలు ఆఖరికి భారతీయ సంస్కృతి తండ్రి పక్కన కూతురు ఎదిగిన కూతురు పడుకోవద్దని సంస్కృతి చెప్తున్నది. తండ్రి కూతురు కలిసి పడుకోవద్దు అంటున్నది. అన్న చెయ్యదని అక్క తమ్ముడు దాన్ని పడుకోవద్దు అంటున్నది. ఎందుకంటే శారీరకంగా ఉంటుంటది. కానీ దాన్ని మొత్తం నేను కేసులు చేసేదాన్ని చాలా వరకు జగ్గది బంధువులే నేరస్తులుగా ఉన్నారు. నేను పదవాన్ని అది కూడా గమనించాలి. మనం రోజు వాళ్ళు కలిసే వాళ్ళు ఇటువంటి వాళ్ళు రేపు చేసే వాళ్ళు రాస్తున్నాను. అట్లానే మన కళాశాలలో అతి గుర్తుల్లో కూడా మీరు వివక్ష ఎక్కడికి మొదలవుతుంది. మన రచన గారు ఆడపిల్ల చేసే పని వేరు మగపిల్లలు చేసే పని అని మనం చెప్తున్నాం కదా. మగవాడు సీట్లు పట్టుకుంటే పిల్లవాడని ఆడపిల్లలు చేసే పని పిల్లవాడు అంటున్నాం కదా. కుటుంబం అక్కడికి ముందుకు అనేది వివక్ష. ఆ వివక్ష ఏమవుతుందంటే నేను చెప్తాను కాలేజీలకు స్కూల్ వెళ్తుంటాను, నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. ఇప్పటి పిల్లలు ఇంకొక మూటకు ఎందుకంటే సెల్ ఫోన్ సోషల్ మీడియా అంటున్నాను. నేను ఖర్చుతో కూరగాయలు వేస్తూ మిరకాయలు వేస్తూ ఖర్చు తప్పు కాదు. మత్తిని వాడుకోవాలి. ఎట్లా వాడుకున్నాం? సంగత కళ్యాణాంట విరాంశాలంట ఒక వంట దొరుకుతాను. ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయాల్సిందే. నేను ప్రైవేట్ లో ఉన్నాను. మా మనవరాలు పిల్లలు చెప్పాను, అమ్మ నువ్వు ఇంటర్వ్యూ చేయాలి బిడ్డ అన్న. అంటే ఎక్కడ చేయాలన్నది చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఏమో మన మంచి పబ్లిక్ స్పీకర్ అటువంటి చేయాలంటే 30 ఏళ్ళ అంటే మా 12 ఏళ్ళ అమ్మాయి ఆర్టిఫిషియల్ ఉపయోగించుకొని 20 ప్రశ్నలు తయారు చేసి 30 తిప్పలు పెట్టింది. నేను ఏమంటున్నానంటే అది ఏ ఆర్టిఫిషియల్ పనికిరాలంటావా? కానీ వాడుకునే పద్ధతి అండి. నేను కూరగాయలు గురించి మరికాయలు గురించి ఈ సమాజంలో సామాజిక అవగాహన కావాలి. మాదక ద్రవ్యాలు ఉన్నాయి, చెడు బాగా కనపడుతుంది. ఈ చెడును దూరం చేయడానికి సామాజిక బాధ్యత మన అంతర్జాతున్నాను మీడియా. అందుకని ఫస్ట్ మేము అభినందించాను, ఈ చర్చ పెట్టాను. డాక్టర్ ఆ ఒక్క సంఘటన పట్టుకొని నాకు పక్క అది ఇండియే కాదు. నాకు అది ఒక్క సంఘటన పట్టుకొని మనం సమాజాన్ని విశ్లేషిస్తున్నాం. మనం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన చేస్తే ఆ ఒక్క సంఘటన పక్కన పెట్టాం. ఇప్పుడు చాలా 90 కేసులు ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీటికి పురుషాధిక్య సమాజము, తల్లిదండ్రుల బాధ్యత, పాఠశాల బాధ్యత, స్కూల్ బాధ్యత, అది కూడా బాధ్యత అంటున్నాం. ఎస్ రామ్మోహన్ గారు ఎక్కడైనా కూడా ఒక్క వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు. ఇప్పుడు అందరూ పురుషులు అదేవిధంగా స్త్రీలు సమానం, 100% దీనిలో డౌటే లేదు. చట్టబద్ధంగా ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరికి వేరియేషన్స్ అనేది భగవంతుడే పెట్టాడు కదా. దాన్ని ఏం చేద్దామంటారు? దానికి పురుషుడికి స్త్రీకి శక్తి సామర్థ్యాల్లో చాలా తేడాలు ఉంటాయి. పురుషులు చేసే స్త్రీలు చేయలేరు, స్త్రీలు చేసే పురుషులు చేయలేరు కాదంటారా? దాన్ని ఏమంటుందంటే శారీరక అవలాంటున్నాడు. ఇప్పటికీ శారీరకంగా ప్రయాణం చేసుకుంటున్నారు. అధిక సమాజంలో ఆడపిల్లలు కూడా బ్రహ్మాండం చేసి ట్రై చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ముందుగా చెప్పుకున్నాను కదా, ఈ సంఘటన చెప్పుకుంటే ఆడపిల్లలే నిర్మించే సమాజం మనకి చెప్పుకుంటలేరు. అందుకని ఓపెన్ గమ్మంటున్నాం. టీచర్ కనుక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకుంటా ఉంటే టీచర్ ఆ పని చేస్తే వాడు జైలు పోవాల్సిందే అంటున్నాను నేను. ఇప్పుడు జరుగుతున్నాయి అదే. మొన్న ఒక అమ్మాయి పాఠశాల చేస్తే బాగుంటాం, ఆ పాఠశాలకు వెళ్ళి తాతయ్య ఇట్లా జరుగుతుందని చెప్పింది. అమ్మాయికి నన్ను తాతయ్య అంటాం. ఇది కేవలం అంటే ఏం జరుగుతుంది బిడ్డ అంటే చెప్పుకుంటే కష్టపడి అంటే చెప్పమన్నాను నూతన సవాలు వేసి. అప్పుడు ఏమవుతుందంటే దుర్మార్గులు పట్టుబడతారు. అందరు దుర్మార్గులు అంటే నేను సమాజంలో వాళ్ళు అందరూ ఇప్పుడు మన పిల్లలే కదా, మగవాడు ఎక్కడి నుంచి వచ్చింది కదా, బయటకి వచ్చింది మనకెళ్తే కదా. మన సంస్కారం ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నప్పుడు కాదు రామ్మోహన్ గారు, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటారంటారు కదా. మరి కాదు నన్ను ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ప్రతి మగాడి దుర్మార్గం వెనక కూడా ఒక ఆడది ఉంటుంది అనుకోవాలా? ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పుతారు కదా. మరి తల్లి పాత్ర కీలకమే కదా అక్కడ. చాలా పెద్ద చర్చ. నన్ను తండ్రి గారి విలువ పెద్ద చర్చ. వారకర్తం ఏంటిది, కథ ఏంటి, ఆడపల్లి చంపుతున్నారు కదా. ఇది ఎందుకు ఉన్నాయి? ఒకవైపు వ్యక్తులందరూ దొంగలి పిల్లలు మంచి సమస్య ఎవరు అంటలేదు. మేము సమస్య అంటే ఇది ఒక్క విషయం పట్టుకుంటే ఓటు కేసులో నేను ఉదాహరణ ఇస్తున్నాను ఏంటంటే ఇవన్నీ దగ్గర బాగుంటుంటే ఎక్కువ చేస్తున్నారు, అత్యాచారాలు కారణం అవుతున్నారు అంటున్నాను. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. డాక్టర్ శ్రీధర్ రాజు గారు ధన్యవాదాలండి. సంధ్య గారు
అదేవిధంగా ధన్యవాదాలండి వరలక్ష్మి గారి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ మహిళలకు రక్షణ దిశగా పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాలు వచ్చాయి. అయినా కూడా మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు కామాంధుడు. ఈ మధ్య హైదరాబాద్లో మెట్రో ట్రైన్లో మహిళను అసభ్యకరంగా తాకుతూ వికృతానందం పొందాడు ఓ కామాంధుడు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజా రవాణాలో గమ్యస్థానాలకు చేరాలంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువగా మెట్రో ట్రైన్ను ఆశ్రయిస్తుంటారు. దీంతో రద్దీ పెరిగింది. ఇక రద్దీ ఉన్న ట్రైన్ను అదునుగా భావించిన కామాంధుడు యువతి పట్ల వికృతంగా ప్రవర్తించాడు. అయితే దీన్ని 100% కౌన్సిలింగ్ ద్వారా ఇలాంటి రుగ్మతలు, ఇది ఒక శారీరక రుగ్మత అని డాక్టర్లు చెప్తుంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్న ఏజ్ నుంచే పిల్లలు ఎలా పెరగాలి అనే దాని మీద మరింత అవగాహన పెంచేటట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంటుందని చెప్పి మరి మేధావులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి సామాజిక బాధ్యతగా ప్రతి వ్యక్తి కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకుని తద్వారా ఏది మంచి ఏది చెడు గమనించి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ రకంగా ఉన్నారు, కాలేజీకి వెళ్తున్నారంటే కాలేజీకి వెళ్తున్నారు కాదు, కాలేజీకి వెళ్తున్నాడా, కాలేజీ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, లేదంటే మన పిల్ల కాలేజీ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేదాన్ని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఇది కంపల్సరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్రకారం చూస్తే కొన్ని ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాని పదే అంటానికి కారణం ఏంటంటే దానికి అవధులు లేవు. మీడియాకి అంటే కొన్ని అవధులు ఉంటాయి, సోషల్ మీడియాకి అవధులు లేవు. కాబట్టి ఏవైనా కూడా దానిలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనిలో వికృతంగా కొన్ని వస్తున్నప్పుడు వాటిని మీద నియంత్రించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంటుంది. వరలక్ష్మి గారు చెప్పినట్టు మరి కంపల్సరీ స్త్రీకి సంబంధించిన శరీర వస్త్రధారణ ఏదైతే ఉందో అదే ఫ్యాక్టర్ కాకపోవచ్చు. కానీ సంజయ్ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎటువంటి బట్టలు వేసుకోవాలి అన్న దాని మీద కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా చెప్తున్నారో వస్త్రధారణ మీద కూడా కంపల్సరీ ఒక బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తానండి. నమస్తే.